VD91 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘాట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని శ్మశాన వాటికలో దహన వాటిక, స్నానపు గదులను అర్ధరాత్రి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్లు 71, 75లోని 0.28 ఎకరాల భూమిని శ్మశాన వాటికను కూల్చివేయడంపై అధికారులు వివరణ ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో నిరసన కొనసాగుతోంది. వరంగల్ జిల్లా న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ప్రశ్నించారు. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. రేవూరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా ఇస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సుష్మిత ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఒకవైపు పొంగు ఉందని, అయితే అది ఎక్కువ కాలం ఉండదంటూ వ్యాఖ్యానించారు. నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తూ కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యనగర్ కాలనీలో గత రాత్రి 2 ఓయో హోటళ్లలో వ్యభిచార కార్యక్రమాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 12 మందిని గుర్తించిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. 6 నిర్వాహకులు, 4 వినియోగదారులు, 2 మహిళలు గుర్తించారు. హోటల్ యాజమాని పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అన్న రండి 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 వెనక రండి వెనక రండి. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ముఖ్యంగా 22A సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 22A సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్లు, వాటి పరిష్కారానికి ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈరోజు మనకి పబ్లిక్ తోటి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తోటి కూడా ఇంటరాక్ట్ చేసినప్పుడు 22A సంబంధించిన ఇష్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, దానికి పరిష్కార మార్గాలు ఏ విధంగా చూస్తే బాగుంటుంది అన్న దాని మీద ఈరోజు ఒక డీటెయిల్డ్ రివ్యూ అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి డాక్యుమెంట్స్ ఏమన్నా పెండింగ్ ఉండి స్లాట్ బుక్ అయిన తర్వాత వాటిని సబ్ రిజిస్ట్రార్ గారితో కూడా మాట్లాడి త్వరగానే దాన్ని క్లియర్ చేసే విధంగా ఎన్షూర్ చేసుకోవాలి. రికార్డ్స్లో మనకి 22Aలో కొన్ని సబ్ డివిజన్స్ కానీ క్లారిటీ కోసము ఏమన్నా అడిషనల్గా యాడ్ చేయటము, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తహసీల్దార్స్ని రెక్టిఫై చేసి ఇమీడియట్గా బై టుమారో మార్నింగ్ మొత్తం కూడా రెక్టిఫై చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో దీని ప్రకారము మనకి అప్డేటెడ్ లిస్ట్ ప్రకారం ఎవరైనా పబ్లిక్ వచ్చినప్పుడు కూడా స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వారి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా కూడా ఎన్షూర్ చేసుకుంటాం. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నూతన పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి, ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతు వినిపించేందుకు నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్న, నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలోనే ప్రారంభిస్తున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలామంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు, వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఆయన ఒక యుద్ధం చేయడానికి సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే, ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నా పార్టీ
నా రాజ్యం, నా వ్యక్తులు, అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు? అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యం, నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి, ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు. లింగంపల్లిలో పోలీసులు 3 డ్రగ్స్ సేడర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 94 గ్రాముల MDMA డ్రగ్, 50 గ్రామ్స్ ఓజీ డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ నెల 11వ తేదీన గచ్చిబౌలి PS లిమిట్స్ వట్టినాగులపల్లిలో ఒక డ్రగ్ ప్లేడర్ డ్రగ్స్ సప్లై చేస్తుండగా పట్టుకున్న నిందితునితో పాటు 16 మంది కన్స్యూమర్లను అదుపులోకి తీసుకున్న నిందితుడు యశ్వంత్ సాయిని విచారించగా బెంగళూరుకు చెందిన నవీన, కేరళకు చెందిన అబ్దుల్ గాఫూర్ నుండి డ్రగ్స్ తెచ్చినట్లు వెల్లడైంది. నవీన, గాఫూర్లను అదుపులోకి తీసుకున్నామని షేర్లింగంపల్లి DCP శ్రీనివాస్, సైబరాబాద్ SOT DCP శోభన్ వెల్లడించారు. ఇక్కడికి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొస్తున్నాము. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈ ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరిని కూడా అడిగినప్పుడు ఇంకా మనకి 2 పేర్లు, 2 ఇండియన్ పేర్లు, తర్వాత ఒక నైజీరియన్ పేరు వచ్చింది. వీళ్ళని పట్టుకోవడానికి కూడా ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి దొరికిన ఈ 16 మంది సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించి డ్రగ్ టెస్ట్ చేస్తే అందరూ పాజిటివ్ ఉంది. వీళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు అఫిడవిట్ ఇచ్చి ఒకవేళ రీహాబిలిటేషన్కి వెళ్తే వాళ్ళు విక్టిమ్గా ట్రీట్ చేయబడతారు లేదా అక్యూజ్డ్గా ట్రీట్ చేయబడతారు. వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే. ప్రస్తుతానికి ఈ కేసులో ఇప్పటికీ 3 వ్యక్తులు, అంటే 3 డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేయటం, టోటల్గా 94 గ్రామ్స్ MDMA, 50 గ్రామ్స్ ఓజీ గాంజా సీజ్ చేశాము. 2 సెల్ ఫోన్స్ సీజ్ అయి ఉంది. ఇంకా మిగిలిన పరారీలో ఉన్న 2 డ్రగ్ పెడ్లర్స్ ఇండియన్స్, తర్వాత ఒక నైజీరియన్ గురించి టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. స్టార్టింగ్ అవుతుంది. పెట్టుకో ఎంతమంది క్యాష్ స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళంతా రిపీటెడ్. ఈ 16 మందిలో ఇంతకుముందు మనం వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు మన దగ్గర కన్జ్యూమర్గా. ఇప్పుడు కొత్తనే మనకు వచ్చిన లిస్ట్ అది. ఏంటంటే వాళ్ళ సప్లై చైన్ గురించి మాత్రమే మనం అడగటం జరిగింది. వాళ్ళు ఇట్లా యశ్వంత్ సాయికి ఎట్లయితే సప్లై చేశారో లోకల్ పెడ్లర్స్కి, అట్లా ఇంకెంతమంది ఉన్నారనేది ఇప్పుడు ఇంకా వాళ్ళని కస్టడీ తీసుకొని చేస్తాం. ప్రీవియస్ కేసు కూడా ఉంది. యశ్వంత్ సాయి దగ్గర 2 years నుంచి చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కొంతమంది కన్జ్యూమర్స్కి ఇచ్చినప్పుడు అంతకుముందు అతను బెంగళూరుకి వెళ్ళి ఒక 20 గ్రామ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఆ కన్జ్యూమర్స్ అందరికీ ఇతను కూడా సప్లై చేయడం జరిగింది. బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా డెడ్ డ్రాప్ చేస్తున్నారు. ఇతను కూడా డెడ్ డ్రాప్ చేస్తున్నారు. 2 years అవుతుంది దగ్గర. ఇన్స్టాగ్రామ్ 2 కూడా వాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎక్కువ మనకు నైజీరియన్స్ నుంచే మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గరికి మనం రీచ్ కావాలంటే కనీసం 4-5 steps మనం పోవాల్సి వస్తుంది. ఇక దాంట్లోనే భాగంగా మనకు పార్టీస్ ఫామ్ చేసినాం. మళ్ళీ వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఇంకా ప్రొఫెషన్ అని లేదు, అందరు వ్యక్తులు ఉన్నారు. పని చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, అన్నిట్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఈ 16 మెంబర్స్ కూడా వీళ్ళు ప్రూవ్ అయింది. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ కూడా వచ్చింది వీళ్ళకి. హైదరాబాద్లోని విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ 21వ PGDM బ్యాచ్ను ప్రారంభించింది. క్యాంపస్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల ఎదుగుదలలో భావోద్వేగ సదస్సు, స్వీయ మూల్యాంకనం, వ్యవస్థాపక దృక్పథం కీలకమని సంస్థ అధ్యక్షుడు GSS వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, పరివర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని డీన్ డైరెక్టర్ డాక్టర్ V జయశ్రీ సూచించారు. పూర్వ విద్యార్థి డయాకేర్ సొల్యూషన్స్ సహా వ్యవస్థాపకుడు అజిత్ మిశ్రా, మైండ్ స్పార్క్ సహా వ్యవస్థాపకురాలు లక్ష్మీ నాయర్ విద్యార్థులకు వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో విజయానికి అవసరమైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
Excuse me, please. నగరానికి చెందిన ప్రముఖ విండోస్ ఫాసాడ్స్ హోమ్ ఆటోమేషన్ సంస్థ యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ ఫ్రాంచైజీలను పెద్ద మొత్తంలో విస్తరించడం ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్లో ఆ కంపెనీ ఎండి ముడునూరి వెంకట సుబ్బారావు, సీఈఓ పోతురాజు శ్రీలక్ష్మి నరసింహారావు మీడియాతో మాట్లాడారు. Okay, అయిపోయింది. ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. జూన్ 27న 300 కోట్లు అందించిన ప్రభుత్వం బుధవారం ముంపు బాధితులకు మరో 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు నర్సారావుపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తూర్పు మాలపల్లిలో పోలీసులు విస్తృతంగా కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సుమారు 100 మంది పోలీసులతో ఈ తనిఖీలను అత్యంత పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. ఇళ్లు తిరిగి నిర్వహించిన ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు, రికార్డులు లేని 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్